హే గాయ్స్, నమస్తే నమస్తే. ఇప్పుడు మనమైతే కాకినాడ వెళ్తున్నాం. మీట్ సింపుల్ జుట్టు సుధాకర్. ఇంతకి మనం ఎందుకు వెళ్తున్నామంటే వీడి బండికి పాడైపోయిన సామాన్లు తీసి కొత్త సామాన్లు బిగించడానికి. సూర్యుడు ఎండ అయితే బాగా కొట్టేస్తున్నాడు. అందుకని మనమైతే మన తలకి క్యాప్ అయితే పెట్టేసాం. ఇలా క్యాప్ పెట్టానో లేదో మొత్తం క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది. ఫైనల్లీ షోరూమ్ కు వెళ్లి బండి అయితే ఇచ్చేసాం. కానీ ఇప్పుడే మనకి టాస్క్ అయితే స్టార్ట్ అయింది. మన దగ్గర బండి లేక ఏం చేయాలో తెలియక అలా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళిపోయాం. అమ్మో ఇది మనం దర్శన ప్లేస్ కాదు. ఇంకా అక్కడ నుండి ఆటో ఎక్కి మేము వెళ్ళాలనుకున్న రెస్టారెంట్ కి అయితే బయలుదేరిపోయాం. ఈ రెస్టారెంట్ అయితే జేఎన్టీయూకే ఎదురుగా ఉన్న సందులో ఉంటుంది. తీరా రెస్టారెంట్ లోపలికి వచ్చి చూస్తే ఇక్కడ అసలు ఖాళీ లేదు. బంతి భోజనాల్లో కుర్చీల కోసం కొట్టుకున్నట్టు మేము కూడా మా కుర్చీల కోసం పోరాటం చేసి ఒక మూలన అయితే తగలడ్డాం. ఇక్కడ స్పెషల్ అంటే చిట్టుముత్యాలు రైస్ తో బిర్యానీ చేస్తారు. సూపర్ ఉంటుంది. మేము ఒక నాటుకోడి బిర్యానీ చెప్పి లాగించాం. బిర్యానీలోకి అయితే మజ్జిగ చారు ఇచ్చారు. ఏదో ట్రై చేద్దామని చేశాను. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మీరు కూడా ఎప్పుడైనా ఇక్కడికి వస్తే తప్పకుండా ట్రై చేయండి. అక్కడ నుండి మళ్ళీ ఆటో ఎక్కి ఎస్ఆర్ఎంటీ మాల్ కి వచ్చేసాం. మాల్ మొత్తం గిరగిర తిరిగేసి ఒక మూలన అయితే కూర్చున్నాం. మన ఫ్రెండ్స్ ని 2 కి పిలిస్తే కరెక్ట్ గా 4 కి వచ్చేసారు. అక్కడ నుండి అందరం కలిసి జూడియోకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చూసేది ఎక్కువ, షాపింగ్ చేసేది తక్కువ. ఇక్కడ పైనుండి వ్యూ చూడండి ఎంత బాగుందో కదా. ఇంకా జూడియో నుండి బయటకు వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందని ఈట్ సిటీకి వెళ్ళిపోయాం. అలా షాప్ లన్నీ దాటుకుంటూ ఒక షాప్ దగ్గర ఆగి చికెన్ పకోడీ తినేసి పక్కనే ఉన్న షాప్ లో మాక్టైల్ అయితే తాగేసి ఇంటికైతే బయలుదేరిపోయాం. అదిదా మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి ఫర్ మోర్ వీడియోస్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.